అప్పుడు రాష్ట్రంకి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పు 1,50,000 కోట్లు ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పు 2 లక్షల కోట్లకు చేరింది. ఆయన 2 లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా పెన్షన్ అయితే ఇస్తలేడు, ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం అయితే ఇస్తలేడు. మనమేమనుకుంటాం, పోనీ ఇంకా కూడా అప్పులు కడుతురేమో అనుకుంటాం. అయితే ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటిది దేశంలో ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ అన్ని రాష్ట్రాలకు కూడా రుణాలు ఇస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి. అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇస్తూ ఉంటుంది. ఆ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు, అట్లనే ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులకు, అది దేవాదుల కావచ్చు, తుపాకులగూడెం బ్యారేజ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి వరద కాలువ కావచ్చు, వీటన్నిటి కోసం ఇంకా కొంత అప్పు వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నటువంటి అప్పు కేసీఆర్ గారు ఇమీడియట్గా ప్రాజెక్టులను కడుతూ అప్పును కూడా వాళ్ళకి కట్టాల్సినటువంటి కిస్తులు ఏవైతే ఉంటాయో, ఇన్స్టాల్మెంట్లు ఏవైతే ఉంటాయో, ఈఎంఐలు కట్టుకుంటూ పోయినారు కేసీఆర్ గారు. అందుకని ఆ సంస్థ కేసీఆర్ గారికి 2022లో మనకు ఏ గ్రేడ్ ఇచ్చింది అంటే, ఎప్పటికప్పుడు అప్పు బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఏ గ్రేడ్ ఇచ్చింది. ఏ గ్రేడ్ సిబిల్ రేటింగ్ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ గారు ప్రాజెక్టులకు కట్టాలనుకున్నప్పుడు మళ్ళా తిరిగి ఆయనకు అప్పులు పుట్టింది. మన రాష్ట్రం కూడా నంబర్ 1 స్థాయికి పోయింది. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేసిండ్రు, అక్టోబర్ 10, 2024 నాడు ఇదే ఆర్ఈసీ సంస్థకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో కేసీఆర్ గారిని బాగా పొగిడింది. మైక్ల ముందు తిడతారు రేవంత్ రెడ్డి గారు, కానీ ఈ ఉత్తరంలో ఎంత బాగా పొగిడిందంటే, మేము మీ దగ్గర అప్పు తెచ్చుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని కష్టాలు వచ్చినా కట్టినాం, కోవిడ్ సమయంలో కూడా పనులాగకుండా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా మంచి మంచి మాటలు కేసీఆర్ గారి గురించి చెప్పిన అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను. అయితే ఇందులో రేవంత్ రెడ్డి గారు ఏం అడుగుతారు అని అంటే, మన రామకృష్ణారావు గారు రాసిర్రు ఉత్తరం ఆర్ఈసీకి, లోన్ని రీస్ట్రక్చర్ చేయండి అని అడిగింది. కేసీఆర్ గారేమో కాళేశ్వరంకు తెచ్చినటువంటి లోను 2035 కల్లా ఫినిష్ చేద్దామంటే, రేవంత్ రెడ్డి గారు 2040 వరకు కట్టుకుంటూ పోతాం, ఈ లోన్ను మాకు ఎక్స్టెండ్ చేయండి అని మొదటి ఉత్తరం రాసింది. తర్వాత వాళ్ళు మళ్ళీ రిప్లై రాసింది, మేము మీకు లోను పెంచలేము, మీకు 2035 లోపలనే మీరు ఫినిష్ చేసుకోవాలి, మీరు కట్టాల్సినటువంటి కిస్తులన్నీ టైంకి కట్టాలి అని చెప్తూ రాస్తూ వాళ్ళు ఒక అలిగేషన్ చేస్తారు. ఏమనంటే, గత 3 నెలలుగా, అంటే ఇది 2024లో వచ్చినటువంటి ఉత్తరం, జరుగుతున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో వాళ్ళు ఏమంటారంటే, మీరు డెట్ సర్వీసింగ్లో కన్సిస్టెంట్గా డిఫాల్ట్ చేస్తున్నారు, అంటే మీరు కట్టాల్సింది కడతలేరు, 3 నెలల కాలంగా మీరు కట్టాల్సింది కడతలేరు, ఆర్బీఐలో ఒక్కరోజు లేట్ అయినా కూడా మా సంస్థకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి మీరు తక్షణమే అప్పు చెల్లించండి అని చెప్పి వాళ్ళు నవంబర్ 2024లో రాస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం చీమగుట్టినట్టు కూడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మార్చాలని చెప్పి వాళ్ళు విస్మరించిండ్రు. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి మొత్తం సంవత్సర కాలంగా. ఇవాళ మొన్న 20 రోజుల కింద జూన్ 6 నాడు ఆ సంస్థ మళ్ళా ఉత్తరం రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏమనంటే, 28 జూన్ అంటే ఎల్లుండి 28 జూన్ లోపల మీరు కట్టాల్సినటువంటి 1,321 కోట్లు కడతారా, లేకపోతే డిఫాల్ట్ అని చెప్పి మీరు ఎన్పిఏ అని చెప్పి మేము రాయాలన్నా. అట్లా రాస్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు, మీ రాష్ట్రానికి ఇబ్బంది, మా సంస్థకు కూడా ఇబ్బంది, ఇద్దరి రేటింగ్స్ కూడా పడిపోతాయి, దయచేసి వెంటనే కట్టండి అని చెప్పింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రజల తరఫున డిమాండ్ చేసేది ఒకటే, ఏంటంటే, మీరు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిరు, ఇప్పటి వరకు మీరు కడతామని చెప్పినటువంటి అప్పు కడతలేరని ఆ సంస్థనే చెప్తున్నది. ఏం చెప్తొచ్చిరు మీరు, కాళేశ్వరంలో 1000 కోట్ల అప్పు కేసీఆర్ తెచ్చి నేను కడుతున్నాను, కడతలేరన్నానని నేను ఆధారాలు ప్రెస్ మిత్రులకు ఇస్తున్నా, పత్రికా మిత్రులకు ఇస్తున్నా. మరి ప్రభుత్వం ఇప్పుడు జవాబు ఏం చెప్తుంది, మీరు ప్రాజెక్టులకు డబ్బులు వాపసు కడతలేరు, ప్రజలకు పథకాలు ఇస్తలేరు, మరి ఎక్కడికి పోతున్నాయి తెచ్చిన డబ్బులు, ఎందుకు రాష్ట్రం మీద అప్పులు తీసుకొచ్చి ఎక్కడికి మళ్ళీ ఇస్తున్నారు? దానికి కూడా ఒక ఆధారం చెప్తా, కాగితం వచ్చినాక ఇంకా బాగా చూపిస్తా. కానీ జరుగుతున్నది ఏంటంటే, ఒక కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిరు ముఖ్యమంత్రి గారు, పెట్టి 2 సంస్థలకు ఇచ్చిరు. అది ఒకటి మెగా కృష్ణారెడ్డి గారికి, ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారి కంపెనీకి ఇచ్చింది. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఏదన్నా ప్రాజెక్టు తలపెడితే అడ్వాన్స్ ఇయ్యలే ఎప్పుడు. సార్ పని చేయండి పైసలు తీసుకోండి అన్నారు, కానీ కాంట్రాక్టర్లకు ఎప్పుడు అడ్వాన్స్ ఇయ్యలే. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసిరు, ఇద్దరు సంస్థలకు కలిపి దాదాపు 1,200 కోట్ల అడ్వాన్స్ ఇచ్చేసిరు. కానీ
ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇప్పటి వరకు ఒక్క చెంచా కూడా మట్టి తీయలేదనేటటువంటిది వాస్తవం, ఎవరికి కూడా కాదనలేనటువంటి వాస్తవం. అయినా కూడా 600 కోట్లు ఇచ్చేసిండ్రు, ఒక్కొక్క సంస్థకి 1200 కోట్లు మొత్తం కాంట్రాక్టర్లకు వెళ్ళిపోయినాయి. అంటే దీనివల్ల మనకేం అర్థమవుతున్నది, ఈయన అప్పు బయటకు వెళ్ళి తీసుకొస్తారు, ఆ తీసుకొచ్చిన అప్పు కాంట్రాక్టర్లలో పోతుంది, కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళకి వచ్చే కమిషన్లు వీళ్ళకి వస్తాయి, కానీ రాష్ట్రానికి మాత్రం చెడ్డ పేరు వస్తున్నది.